నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ధర్మంగా కొట్టేసింది. ఘోరంగా కొట్టేసింది. 180 పాయింట్లు పడింది. లాస్ట్‌లో పెంచారని నాకు తెలీదు. 25 దిగి 24,950కెళ్ళింది. మనం చెప్తున్న రేంజ్‌కి వస్తూనే ఉంది. 24,500 వస్తే బావుంటుంది. ఇప్పటికి చూసామంటే లిక్విడిటీ ర్యాలీ అని చెప్పొచ్చు. ఇప్పటికి వస్తున్న రిజల్ట్స్ అన్నీ గిల్లీ రిజల్ట్స్. మనం గిల్లీ కొట్టడం కాదు. స్టంప్ ఔట్ అయినట్టుగా రిజల్ట్స్‌లో అలాగంటే ఐటీ పడిపోయింది. పడినా కూడా పెరగడం లేదు. డీమార్ట్ కూడా పడిపోయింది. ఏ సెక్టార్‌లో కూడా ఒక మంచి రిజల్ట్స్ రాలేదు. ట్యాంక్ కూడా తగ్గినతో బ్యాంక్ కూడా తగ్గినతో ఇప్పుడుకొచ్చిన బ్యాంక్ కూడా యాక్సిస్ బ్యాంక్ 5% డౌన్. అడిగితే ఎన్‌పీఏకి గార్డ్ రైల్ ఏస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. ట్రాన్స్‌పరెన్సీ ఉన్నాం. నేను మంచిగా మారిపోయాను. ఇంతవరకు మంచోడు కాపేంటిని. అలాగ డైలాగ్ వదిలేసి గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల మార్కెట్ ఏమో చూసుకొని 5% పట్టేసింది. 1.8 టైమ్స్ బుక్. ఎందుకంటే అది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాగా ఇది 3, 4 టైమ్స్ బుక్ స్టాక్ కాదు. సౌత్ ఇండియన్ బ్యాంక్ తనకు రిజల్ట్స్ వచ్చింది. ఎన్‌పీఏ ప్రొవిజన్స్ అన్ని డబుల్ అయింది. దిగి నుంచి కొంచెం కింద తీశారు. గాలి తీశారు. అది కూడా చీప్‌గా ఉంది. సో, అంటే ఇవంతా అలాగా చీప్‌గున్న స్టాకు. నెక్స్ట్ ఇదవుతున్న పెద్ద న్యూస్ విప్రో ఏటి చేశారంటే ఒక బాల్‌దేశారు. రెవెన్యూ 2% పెరిగింది. కానీ ప్రాఫిట్ ఏమో 10% పెరిగింది. యూజువల్ చేయాలి. ప్రేమ్ జీఎంఏ ఎస్టీమ్ కాదు చాలా కాలం యూజ్ చేశారు. అప్పుడు సెకండ్ హ్యాండ్ విస్తా తీసుకున్నారు. అది కంపెనీ తీసుకొనొచ్చేసారు. ఇప్పుడు అది కూడా కష్టం. ఏమో వేజాయ్ గురించి మాట్లాడమవ్వదు. అందరూ తమ్ముడు, అక్క చెల్లెలందరూ కష్టపడండి. దాని గురించని కంపెనీ గురించి మనం త్యాగం చేస్తాం అని చెప్పారు. దీనివల్ల ఎంప్లాయీ కాస్ట్ ఏంటి పెరగదిప్పుడు. కాస్ట్‌ని భయంకరంగా తగ్గించేశారు. ఒక గైడెన్స్ ఇవ్వలేదు. ఎంతమంది ఎళ్తున్నారో అందరికి ఫేర్‌వెల్ పార్టీ ఇచ్చేసి రీప్లేస్‌మెంట్ ఎట్టడం కూడా తగ్గించేశారు. ఆటోమేటిక్‌లీ 10% పెరిగింది ప్రాఫిట్. సర్లెంటి ఎంట్రీ రిజల్ట్స్ కూడా అంత పెద్దగా ఏయట్లేదు. దీనివల్ల ఐటీ సెక్టర్‌లో ఇన్ఫోసిస్ తప్ప అన్నీ వచ్చేసింది. ఇన్ఫోసిస్ కూడా మాయమంత్రం ఏటి చేయలేదు. ఐటీ సెక్టర్ ఖాళీ అని అనుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఏమో అంత పెద్దగా చేయలేదని నా తలక అనుకుంటున్నాను నేను. లోన్ కూడా పెంచడం వద్దు. డిపాజిట్ కూడా పెరగలేదు. ఇప్పుడే క్రెడిట్ డిపాజిట్ రేట్ 7.99 ఉంది. ఇప్పుడేమో ఇంతవరకు ఇంటిగ్రిటీ క్వెషన్స్ లేపనే ఉంటది. అక్కడక్కడ ఈఓడబ్ల్యూ కేసు వచ్చినంత లెవెల్‌కొచ్చింది. దీనివల్ల బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ రావడం కష్టం. ఇవాళ బోనస్ అండ్ రిజల్ట్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇవాళ ఈవినింగ్ మనకు తెలుస్తుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ 20% గ్రోత్ చాలా కాలం వరకు ఉంచారు కదా! అదంతా చూపించడం చాలా కష్టం. ఇది అవుతుంది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో నా తలకు ఒపీనియన్. నెక్స్ట్ టాటా డిజిటల్ అనే కంపెనీ ఉంది. ఈ టాటా డిజిటల్ కంపెనీ ఏమో $400 మిలియన్ ఏమో టాటా సన్స్ వేస్తారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే డివిడెండ్ నుంచి వస్తుంది. అది టీసీఎస్ చేస్తున్న డివిడెండ్ నుంచి వస్తుంది. మొత్తం కాసంతా దాంట్లోనే ఏస్తారని అనుకుంటున్నాను. అదే సమయంలో టెక్ మహీంద్రా డివిడెండ్ ఇవ్వకుండా ఉండొచ్చు. విప్రో ఏమో ₹5 డివిడెండ్ ఇచ్చారు. నేను మాట్లాడుతున్న ముందన్న ఒక న్యూస్ కెల్వినేటర్ అని ఒక బ్రాండ్ ఉంది. అది కూడా పడిపోయింది. క్యాంపకోలా లాగా. కెల్వినేటర్ కూడా ఇంకోటి కామన్. రిలయన్స్ డబ్బులు ఇచ్చేసి కెల్వినేటర్ బ్రాండ్ కూడా తీసుకున్నది. రేస్ లాగా విర్రన్న బ్రాండ్ వదిలేసారనుకుంటాను. దానివల్ల కెల్వినేటర్ బ్రాండ్ అని తీసుకుంటున్నారు. కానీ ఒక కంపెనీలో డీఎన్ఏలోని బీ2సి ఇరుకணும். బీ2సి అంటే బిజినెస్ టు కన్జ్యూమర్. ఆ కన్జ్యూమర్ ఆ బ్రాండ్ నమ్మాలి. అది రిలయన్స్‌కి చాలా కష్టం. దానివల్ల మనం ఇప్పుడు దాని గురించి ఏంటి చేయలేం. అది కూడా కాకుండా చెప్పింది చేయలేదంటే అలాంటి కంపెనీ నమ్మకం తగ్గుతుంది. నేను రిలయన్స్ గురించి చాలా టైం చెప్పాను. నాట్ బిగ్ టు ఫెయిల్. ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వస్తుంది మనకు తెలీదది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్‌లో థౌసండ్స్ ఆఫ్ వైట్ పీపుల్‌ని లండన్‌లోని మీ తలకు సేవకు నమస్కారం. వెళ్ళిపోయండి అని చెప్పి మేనేజ్మెంట్ కాస్ట్ కటింగ్ చేశారు చంద్రశేఖర్. జేఆర్‌ఆర్‌లో కాస్ట్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రపంచంలో అన్ని దగ్గరలో కాస్ట్ కటింగ్ జరుగుతున్నది ఇప్పుడు. జేఆర్‌ఆర్‌లో కూడా కాస్ట్ కటింగ్ జరిగింది. ఎంప్లాయ్‌మెంట్ అన్నది చాలా కష్టంగా ఉంటుంది ఫ్యూచర్‌లోని. అదే సమయంలోని చంద్రశేఖర్ ఇంగ్లాండ్‌లోని ఇన్‌స్టీల్ అనే ఒక ఆర్క్ ఫర్నెస్ ఫౌండేషన్ పెట్టేశారు.
దీంట్లోని చాలా కాలం మాట్లాడుతాం. ఇంగ్లాండ్ ఎంత, ఆ సబ్సిడీకి ఎంత, ఈళ్ళు ఎంత ఇస్తారు అలాగని. వైస్‌రాయ్‌లో ఒక పేపర్ మీరు ఫుల్‌గా చదివారంటే క్వార్టర్లీ $11 బిలియన్ వేదాంత గ్రూప్‌కి లోన్ ఉంది. అలాగని చెప్తున్నారు. ఇంకోటేం చెప్తున్నారా ప్రమోటర్స్ గ్రూప్‌లోని దానికి మేలది ఎక్కువగానే ఉంది. అలాగని చెప్తూనే ఉన్నారు. సో, దాని మీద అప్పుందని చెప్తున్నారు. ప్రమోటర్ షేర్స్ అంతా ప్లెడ్జ్‌లో ఉన్నది. దానివల్ల ఆళ్ళు రూమ్ మాన్యూర్ చేయడానికి చాలా తక్కువుంది. ఏదైనా అమ్మితే గాని అవ్వదు అని అలా చెప్తున్నారు. వైస్‌రాయ్ చెప్తున్నారు. ఆ వైస్‌రాయ్ ఒక షార్ట్ సెల్లర్. టాటా కమ్యూనికేషన్‌లో కూడా ప్రాఫిట్ 45% గాడి అయిపోయింది. ఓవరాల్‌గా చూసారంటే ఏ పెద్ద సెక్టార్‌లో కూడా పెద్దగా ప్రాఫిట్స్ ఏంటి గ్రో అవ్వలేదు. ఒకే ఒక కంపెనీ టాటా కంపెనీ. టాటా కంపెనీ ప్రాఫిట్స్ పెరిగింది. అదే ఇండియన్ హోటల్స్ అనే కంపెనీ. రాజ్ గ్రూప్ వచ్చేసింది. ప్రాఫిట్స్ ఏమో 19% పెరిగిందంటున్నారు. ఈ 19% పెరిగిందేమో మంచి విషయం. దీంట్లో ఎం చంద్రశేఖర్ ఏం చెప్తున్నారంటే అన్ని డివిజన్స్ మీకు గ్రో అవుతున్నది. అవెంజర్ ఒక లోయెస్ట్ లెవెల్ బ్రాండ్ కూడా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నది. సో, ఇది ఇండియన్ పోర్టల్ పర్సన్ న్యూస్. ఇలా చిన్న చిన్న కంపెనీ గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా! తంగమయిల్ లాంటి కంపెనీస్, సెనకో ఇలాగని నాకు తంగమయిల్ మాత్రం తెలుసు. మిగతా ఇందులో ప్రమోటర్స్ తెలీదు. ఈ టైంలోని టైర్ 2, టైర్ 3 జ్యువెలర్స్ అందరూ ఏంటవుతున్నారంటే డౌన్‌లో ఉండి ఆర్డినరీ అన్‌బ్రాండెడ్ జ్యువెలరీ నుంచి టక్కన మాది బ్రాండెడ్ జ్యువెలరీకెళ్తున్నారు. అలాగని న్యూస్ వస్తున్నది. దీనివల్ల తంగమయిల్ ఏమో సూపర్‌గా చేస్తున్నది పాస్ట్ ఈ క్వార్టర్ నుంచి. అలాగే కాకుండా కళ్యాణ్ ఏమో టైర్ 2, టైర్ 3 టౌన్స్‌లోని ఫ్రాంచైజే తీయొచ్చు. అలాగని డిసైడ్ చేస్తున్నారు. అలాగే టైటన్ ఫ్రాంచైజ్ రూట్‌లంతా వేలే అని రనిక్ స్టోర్స్ ఏమో టైర్ 2, టైర్ 3 సిటీస్‌లోనే తీయాలని అనుకుంటున్నారు. ఇదేంటంటే అన్‌బ్రాండెడ్ నుంచి బ్రాండెడ్‌కి ఇది ఎలా జరుగుతుందంటే దిఏ ఫ్రెండ్స్, హెచ్ఎన్ఏ ఏం చేస్తున్నారంటే మన ఊర్లోని కాళీమార్క్ సోడా లాగా మన ఊర్లోని ఒక సోడా కంపెనీ ఉంటుంది. ఒక చిప్స్ కంపెనీ కూడా ఉంటుంది. ఒక మంచి ప్రొడక్ట్ కంపెనీ కూడా ఉంటుంది. అలాగే నార్త్ ఇండియాలో పోయి చిన్న చిన్న కంపెనీస్ 5, 6 క్రోర్స్ చేసి బిజినెస్‌ని గ్రో చేసి వీకెండ్ అమ్మడానికి రెడీ చేస్తున్నారు. ఇలాగా స్మాల్ కంపెనీస్‌ను పీఈ ఫండ్స్ డబ్బులేస్తున్నారు. ఎంతవుతున్నది పీఈ ఫండ్స్ చేస్తున్న పని. బైజూ వాళ్ళ ఫౌండర్స్ మీద డెలవేర్‌లో ఇంకో కేసేశారు. ఏం చెప్తారు? మీకు తెలియకుండా నా ఫండ్ బ్యాంక్ అకౌంట్‌ల ఫండ్ అకౌంట్‌లో డబ్బులు తీసుకెళ్ళి బింజన్ అసోసియేట్స్ సెటిల్ చేస్తున్నారు. అలాగని అప్పులు తీసుకున్నోళ్ళేమో డెలవేర్ కోర్ట్‌లో చెప్పారు. ఇండియన్ ఆఫీసర్స్ కూడా బాధ్యత వహించాలి అని చెప్తున్నారు. ఇండియన్ అసోసియేట్స్ కూడా అతనేమో హ్యాపీగా దుబాయ్‌లో ఉన్నారు. దుబాయ్ నుంచి ఇక్కడికి ఇండియా వచ్చిన న్యూసే లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ చూసారంటే ఇన్‌ఫ్లేషన్ అంత పెరగలేదు. తనకి ఎకానమీ స్ట్రాంగ్ ఉంది. హై ఇంట్రెస్ట్ రేట్స్ అవసరం తగ్గించండి. ఇంట్రెస్ట్ రేట్ అంత అవసరం లేదు. తగ్గించండి అని వన్ ఆఫ్ ది గవర్నర్ చెప్తున్నారు. జూలై ఎండ్‌లోని ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌లో ఒక రేట్ కట్ వస్తుంది. చాలామంది ఎదురు చూస్తున్నారు. జూలైలో రేట్ కట్ రాలేదంటే సెప్టెంబర్‌లో వస్తుంది రేట్ కట్ అని అందరూ చెప్తున్నారు. ఇప్పటికి యూజ్ కార్ ఎక్కడు ఇన్‌ఫ్లేషన్‌ని పెంచుతున్నది. అది లాస్ట్ చేస్తున్న టారిఫ్ నుండి యూజ్ కార్ రేట్ ఏమో డెఫినెట్‌లీ పెరుగుతుంది. 2% అవుతుంది. అది ఇన్‌ఫ్లేషన్ టార్గెట్. అది 2.72 2.9లో ఉంది. 6% రేట్ కట్ చేసినా కూడా 4.25 నుంచి 4.5 అన్నది 3.7 వస్తుంది. పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో, ఇదవుతుంది అమెరికాలో ఉన్న విషయం. జపాన్‌లో ఈ టారిఫ్ వల్ల ఈ మాసం ఏమో ఎక్స్‌పోర్ట్స్ ఏమో నెగెటివ్ గ్రోత్‌లో ఉంది. దీనివల్ల యెన్ కింద పడుతుంది మళ్ళీ. ఫుట్ 80 కిందకెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది. చాలా ప్రకాశంగా ఉన్నది. గోల్డ్ తాలూకు వాల్యూ ఇవాళ ఫ్లాట్‌గుంది. మీద కింద అవ్వలేదు. అక్కడే ఫ్లాట్‌గుంది. నిన్నేమో ఇంకో రిపోర్ట్ వచ్చింది. మొదట 6 మాసంలోని 26% గోల్డ్ పెరిగింది. ఇప్పుడేమో ఊపిరి తీసుకుంటున్నది. ఇది డెఫినెట్‌లీ ఇండెక్స్‌ని బీట్ చేసిందని మనకు తెలుసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన న్యూస్ తిరుపూర్‌కి అవసరమైన విషయం ఇండియాలోని ఇయర్ ఆన్ ఇయర్ జూన్ మాసంలోని ఎక్స్‌పోర్ట్స్ ఏమో టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్స్ ఏమో 3% తగ్గింది. అలాగే
ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ 2 మాసంలోని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ కూడా తగ్గింది. ఓవరాల్ ఇండియాలోని ఎక్స్‌పోర్ట్ తగ్గుతుంది. ఇంపోర్ట్స్ పెరుగుతున్నది. ఇదే సమయంలోని $100 బిలియన్ అని పైనకెళ్ళిందని ఇవాళ మీకు చాలా టైం చెప్పాను. ఎఫ్‌డీఐ వస్తుందని చెప్తున్నారు. వెళ్ళిపోయిన డబ్బు, వచ్చిన డబ్బు నెట్ చేసి చూసారంటే ఇప్పటి వరకు $300 బిలియన్ $300 మిలియన్ ఏమో లోనికొచ్చింది. ఇది అవుతున్న పెద్ద కవలపడని సిట్యుయేషన్. ఎందుకంటే ఇండియాలో మనం ఫారెస్ట్ రిజర్వ్స్ అని చెప్పింది. కంపెనీ షేర్ తీసుకుంది. మన కంపెనీ పై కంట్రీలో అప్పు తీసుకుంది. అవును ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులు తేవడం అన్నది ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకంటే మన ఎక్స్‌పోర్ట్స్ ఏమో ఇంపోర్ట్స్ మీద చాలా తక్కువగున్నది. దీనివల్ల మనకేంటి తెలుస్తుందంటే రూపాయి. అందుకే నేను గోల్డ్, జెమ్స్, జ్యువెల్లరీ ఇప్పటికి 8 అవుతుంది అని నేను ఈ న్యూస్ అంతా ఎందుకు చెప్తున్నానంటే రూపాయి సస్టైన్‌గా ప్రెషర్‌లో ఉంది. ₹90 పోతేనే మన ఊరు నుంచి ఎక్స్‌పోర్ట్స్ $5 ఐటీలో ఆల్రెడీ జాబులు తీసేస్తున్నారు. రూపీని డిఫెండ్ చేసే పాలిసీ ఎంప్లాయ్‌మెంట్‌ని చాలాగా ఎఫెక్ట్ చేస్తున్నది. ఇంకా పెర్మనెంట్‌గా ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఇదవుతున్నది ఇవాళ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఈ వీడియో లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టండి. ఈ వీడియో మీ అందరి పయ్యోళ్ళందరికీ పంపించండి. అంకుల్ చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం.